హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో దేని గురించి డిస్కస్ చేయబోతున్నామంటే, ఆల్రెడీ మనం ఎంసెట్ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. తెలంగాణ అండ్ ఏపీ ఎంసెట్, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్, ఈ రెండు ఎంసెట్స్కి మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగినవి, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్లేలిస్ట్ అనేది పైన ట్యాగ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. అయితే ఈ వీడియోలో మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయవలసిన టాపిక్ ఏంటంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండి. అయితే ఈ యొక్క ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి మీకు ఇప్పుడు వరకు ఎక్కడ వచ్చుండవు. ఈ యొక్క ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి మినిమం ఎంసెట్కి 2 క్వశ్చన్స్ అనేవి అడగొచ్చు. అయితే మనం ఇప్పుడు ఎంసెట్ పరంగా ఏ విధంగా అయితే ఈ యొక్క టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం మోస్ట్లీ మ్యాథమెటిక్స్ బిట్స్ సాల్వ్ చేయాలంటే మెయిన్ ఎక్కువగా మనకు కావాల్సింది ఏంటంటే డెఫినేషన్స్ ప్లస్ ఫార్ములాస్ అండి. అయితే మనకి ఇక్కడ మీరు ఈ యొక్క డెఫినేషన్ అనేది ఎలా ఉన్నది అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డెఫినేషన్ నుంచి మనకి ఏ క్వశ్చన్ అడిగినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. అయితే ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే ద ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ mdx plus n dy equal to 0 if the following condition satisfies. Then it called the exact differential equation. That is del m by del x del m by del y that equal to del n by del x. అయితే ఇక్కడ మనకి డెల్ అనే ఆపరేటర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. సపోజ్కి ఇక్కడ డెల్ XY ఉందండి. ఈ యొక్క XYకి డెల్ అనే ఆపరేటర్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఎఫ్ అనే ఫంక్షన్ అండి, ఎఫ్ అనే ఫంక్షన్ XY. ఇప్పుడు దీనికి డెల్ ఆపరేటరు డెల్ ఎఫ్ బై డెల్ ఎక్స్ ఈక్వల్ టు డెల్ బై డెల్ ఎక్స్ ఆఫ్ XY. హియర్ వీ హ్యావ్ ద ఎక్స్ మనం ఇక్కడ డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ మిగతా వేరియబుల్స్ అన్నీ కాన్స్టెంట్గా తీసుకోవాలండి. వై అనేది కాన్స్టెంట్ అవుతుంది. డెల్ బై డెల్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ దట్ ఈక్వల్ టు వై అండి. ఒకవేళ నేను ఇక్కడ డెల్ ఎఫ్ బై డెల్ వై అండి, ఇక్కడ నేను విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్సియేషన్ చేస్తే ఇక్కడ ఏమవుతుందండి, వై ఎక్స్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో నేను డిఫరెన్సియేషన్ చేస్తే ఎక్స్ని మినహాయించి మిగతా వేరియబుల్స్ అన్నీ కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. ఒకవేళ నేను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే వైని మినహాయించి మిగతా వేరియబుల్స్ అన్నిటిని కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలండి. అదండి మనకి ఇక్కడ డెల్ ఆపరేటర్ అనేది. అయితే ఈక్వేషన్ అనేది ఈ ఫార్మేట్లో ఉన్నప్పుడు ఈ యొక్క కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తే దాన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తామండి. అయితే దీనికి సొల్యూషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే mdx ప్లస్ ndy ఈక్వల్ టు c ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్ mdx ప్లస్ ndy ఈక్వల్ టు c. ఇక్కడ మనకి y అనేది కాన్స్టెంట్గా ఉంటుందండి. కాన్స్టెంట్ n not contain externals. ఈ కొత్త టాపిక్ కాబట్టి కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతారండి. మనం ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తే మీకు ఒక
క్లారిటీ వచ్చింది. అయితే చూడండి, let us discuss the one example. e power y dx plus x e power y 2y plus 2y into dy equal to 0. ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండి. ఈ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుందో ఇప్పుడు చెక్ చేద్దామండి. అయితే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుందా అవ్వదా అనేది మనం ఇప్పుడు ఫస్ట్ చెక్ చేద్దామండి. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవ్వాలంటే ఫస్ట్ m dx ప్లస్ n dy ఈక్వల్ టు 0 ఫార్మేట్లో ఉండాలండి. ఉన్నది. ఇప్పుడు m ఈక్వల్ టు ఎంతండి? e పవర్ y. n ఈక్వల్ టు x e పవర్ y ప్లస్ 2y. అంతే కదండి. ఇప్పుడు ∂m/∂y ఫైండ్ అవుట్ చేయాలి. ∂m/∂y ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? e పవర్ y అండి. ∂m/∂y, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ∂m/∂y ఈజ్ e పవర్ y. ∂n/∂x ఇది చూడండి, ∂x ఆఫ్ x e పవర్ y ప్లస్ 2y. ఇక్కడ మనకి ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు నేను ఎక్స్తో చేస్తున్నానండి డిఫరెన్సియేషన్. ఎక్స్ని మినహాయించి మిగతా వాటిలన్నింటినీ కాన్స్టెంట్ అనుకోవాలండి. చూడండి, ఎక్స్కి విత్ రెస్పెక్ట్ ఎక్స్ డిఫరెన్సియేషన్ ఎంత అండి? 1 అండి. ఇక్కడ ఈ పవర్ వై కాన్స్టెంట్ కాబట్టి ఈ పవర్ వై అండి. ఓకే, ఇక్కడ కాన్స్టెంట్కి డిఫరెన్సియేషన్ 0 కాబట్టి ప్లస్ 0 దట్ ఈక్వల్ టు ఈ పవర్ వై. ఇక్కడ చూడండి, ∂m/∂y ఈక్వల్ టు ∂n/∂x ఈక్వల్ టు ఈ పవర్ వై. ఈ పవర్ వై ఈక్వల్గా ఉంది కాబట్టి ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ద గివెన్ డిఈ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయింది కాబట్టి మనము ఈ యొక్క సొల్యూషన్ని ఉపయోగించాలండి. అంటే ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ m వాల్యూ ఎంతండి? ఈ పవర్ వై డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ n వాల్యూ ఎంతండి? n వాల్యూ ఎక్స్ నాట్ కంటైన్. n వాల్యూస్ తీసుకునేటప్పుడు ఇక్కడ మీరు ఒక కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే n నాట్ కంటైన్ ఎక్స్ టర్మ్స్ కాబట్టి nలో ఏవైతే ఎక్స్ వాల్యూస్ ఉన్నాయో అవి వదిలేసి మిగతా వాల్యూస్ తీసుకోవాలండి. అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ ఈ పవర్ వై ఉందండి. nలో ఎక్స్ ఈ పవర్ వై ఉంది. ఇక్కడ n వాల్యూలో ఎక్స్ అనేది కంటైన్డ్ కాబట్టి ఈ వాల్యూని తీసుకోకూడదు. అంటే 2yని తీసుకోవాలి. 2y ఈక్వల్ టు సి, dy ఈక్వల్ టు సి. ఇక్కడ చూడండి, y అనేది కాన్స్టెంట్ అండి. m దగ్గర y అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ వై ఎక్స్ ప్లస్ 2y²/2 ఈక్వల్ టు సి. హియర్ 2 క్యాన్సిల్ అయితే ఎక్స్ ఈ పవర్ వై ప్లస్ y² ఈక్వల్ టు సి. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇదండి మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోని మీ ఎంసెట్ ప్రిపేర్ అయిన మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క టాపిక్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధమైనవి అడిగాడో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.